అనగనగా ఒక ఇంట్లో ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆమెకు తోడుగా ఒక పిల్లి ఉండేది. అది సాధారణమైన పిల్లి వలె ఎండలో ఆడుకోవడం, ఎలకలను పట్టుకోవడం అలా చేసేది కాదు. దానికంటూ ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉంది. అదే వంట చేయడం. తన యజమాని వంట చేసేటప్పుడు ఆమె ఎలా చేస్తుందో చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉండేది. ఒకరోజు తన యజమాని అత్యవసరంగా బయటికి వెళ్ళవలసి వచ్చింది. యజమాని కట్ చేసిన కూరగాయలను అన్నీ అక్కడే వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. ఇదే సువర్ణావకాశంగా భావించిన పిల్లి వెంటనే అక్కడకు చేరుకుని పదార్థాలను అన్నింటినీ పరిశీలించి తాను వంట చేయగలను అని నిర్ణయించుకుంది. పిల్లి అక్కడ ఉన్న పదార్థాలను అనగా క్యారెట్ ముక్కలు, పాలు, ఇతర కూరగాయలను అన్నింటినీ తన పంజాతో గిన్నెలో వేసి ఒక చెంచాతో కలుపుతూ మంట పెడుతుంది. కొంత సమయానికి సువాసనలు వస్తాయి. పిల్లి ఆనందంలో మునిగిపోతుంది. బయటికి వెళ్ళిన తన యజమాని తిరిగి వచ్చేసరికి పిల్లి వంట చేస్తూ గర్వంగా నిలబడి ఉంది. అది చూసిన యజమాని, "నువ్వేం చేస్తున్నావో తెలుసా?" అని పిల్లితో అంటుంది. పిల్లి గర్వంగా వంట చేస్తున్నాను అన్నట్లుగా ఆమె వైపు చూస్తుంది. స్పూన్ తీసుకుని రుచి చూడగా ఆమె ఆశ్చర్యంతో అద్భుతంగా ఉంది. ఆమె నవ్వి, "నా ఇంట్లో ఒక చిన్న చెఫ్ ఉన్నాడు" అని అంటుంది. ఆ రోజు నుండి పిల్లి తన యజమాని చేసే వంటలన్నింటినీ దగ్గర ఉండి పరిశీలిస్తుంది. కొన్ని సందర్భాల్లో తానే వంట కూడా చేస్తుంది. ఇలాంటి కథలు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.